నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం విజయవాడలోని విజయరాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం అన్నమాట. మనం మెయిన్ గోపురం నుంచి ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాం. అక్కడ కనపడుతున్నారు అమ్మవారు, ఈమె భోగ ప్రధాయిని అంట. సో అన్ని రకాల దేవతలు అంటే శ్రీలాదేవి, ఈశ్వరీదేవి, శ్రీ ఉగ్రాదేవి, జోగులాంబ, భ్రమరాంబ, మహాలక్ష్మి ఎన్ని ఉన్నాయి అసలుకి. అంటే ఒక్క టెంపుల్ లోపలికి వస్తే ఎన్ని రకాల దేవతల్ని కొలువై ఉన్న ఒకే ఒక్క టెంపుల్లో మనం చూడటం నిజంగా గ్రేట్. సో ఈ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది దశమహావిద్యలు. మనం ఏదైతే కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం నేను కూడా కామాఖ్యకి వెళ్ళినప్పుడు షూట్ చేశాం కూడా. ఈ టెంపుల్లో విజిట్ చేస్తే మీరు అన్ని రకాల దేవతలు వాళ్ళ రూపాలు ఎలా ఉంటాయి సో కంప్లీట్గా ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా దశమహావిద్యలు ఇక్కడ ఈ టెంపుల్లో కొలువై ఉన్నాయి అనమాట. మనకి లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్లో కూడా అమ్మవారికి ఎడం వైపున విజయలక్ష్మి ఉన్నారు, అండ్ టెంపుల్లో రైట్ సైడ్ ఏమో విజయ సరస్వతి దేవి ఉన్నారు. ఈ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటో. అసలు ఎంత బ్యూటిఫుల్గా చేశారు, అసలుకి ఎంత బాగుంది అసలు చూడటానికి, కన్నుల మీదుగా ఉంది అసలు చూస్తుంటే. ఎవరైనా విజయవాడ వచ్చిన వాళ్ళు కనకదుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత పెద్ద పులిపాక, మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. అండ్ లోపల కూడా అమ్మవారి ప్రాముఖ్యత ప్రత్యేకత కూడా అంటే లావియస్, అంటే ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించే ఒక మహిమల అమ్మవారికి ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈరోజు మనం ఈ టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. మీకు పెద్ద దూరం కూడా కాదు, బస్ స్టాండ్ నుంచి అయినా, బెంజ్ సర్కిల్ నుంచి అయినా, ఎంజీ రోడ్ నుంచి అయినా, లేకపోతే ఇటు గుంటూరు వెళ్ళే వాళ్ళైనా కూడా మీరు హార్డ్లీ 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో ఈ టెంపుల్ పేరు పెట్టుకొని పెద్ద పులిపాక, సో విజయరాజరాజేశ్వరి టెంపుల్ అని చెప్పేసి పెద్ద పులిపాక అని కొడితే మనకి జస్ట్ రోడ్డుకు పక్కనే ఉంటుంది అనమాట. వాకబుల్ డిస్టెన్స్, మీరు అక్కడ బస్ దిగినా కూడా రావచ్చు కూడా చాలా ఈజీగా. వచ్చి విజిట్ చేసుకోండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కనపడుతున్నారు. ఆంజనేయ స్వామి ఈ టెంపుల్లో క్షేత్రపాలకుడు. ఇన్ని అమ్మవార్లను చూసిన తర్వాత మనకు అక్కడ కనపడుతున్న ఆ అసలు అమ్మవారిని కూడా చూడాలని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మన సుమన్ టీవీలో అయితే నేను డెఫినెట్గా చూపిస్తాను. ఇంకొకటి, రావాలనుకున్న వాళ్ళు లేకపోతే విజయవాడ వచ్చిన వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వచ్చి దర్శించుకున్న వాళ్ళు కూడా నాకు చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం, అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను రండి ప్లీజ్. మీరు టెంపుల్ లోపలికి వస్తే ఇక్కడ శ్రీచక్రం కూడా కనిపిస్తుంది, రావచ్చు ఒకసారి. శ్రీచక్రం కూడా మనం తాకొచ్చు. ఇక్కడ ఎందుకు తాకొచ్చో కూడా నేను మీకు ఫైనల్ లాస్ట్లో చెప్తాను. శ్రీచక్రం దర్శనం చేసుకుందాం ఒకసారి. అసలు యాక్చువల్గా అయితే శ్రీచక్రాన్ని తాకరు, బట్ ఇక్కడ శ్రీచక్రం తాకొచ్చు. ఎందుకు తాకొచ్చో ఒకసారి నేను చెప్తాను. యాక్చువల్గా అయితే మనం ఎక్కడ కూడా శ్రీచక్రం తాకం, టచ్ చేయకూడదు. ఎందుకంటే అన్ని టెంపుల్స్ లో ఆనవాయితీ ఉంది, బట్ ఇక్కడ శ్రీచక్రం ఎందుకు టచ్ చేయొచ్చు అంటే, మనం ఇక్కడ ఏదైతే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాదాపు 120 అడుగుల కింద, అంటే 120 ఫీట్స్ కిందకి సేమ్ ఒక గోల్డ్ శ్రీచక్రాన్ని అక్కడ కింద పెట్టారు. కాబట్టి దానికి దీనికి కనెక్షన్ పెట్టారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ టచ్ చేసినప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మనకి. సో దీనికి దానికి కనెక్షన్, ఒక బ్యారియర్, ఒక లైన్. సో దానివల్ల ఈ శ్రీచక్రానికి అంత పవర్. అట్ ది సేమ్ టైం మీరు లోపలికి వస్తే ఇలా అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఒకసారి. కాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణ సమస్త పాపక్షయహరం విజయరాజేశ్వరి పరిపూర్ణరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ, తాయుష్మాన్ రోసకానందన జీవన యోగ్యతా సిద్ధిరస్తు తథాస్తు.
శ్రీమాత్రే నమః. ఈ క్షేత్రం, ఈ పీఠం వాసుదేవానందగిరి స్వామీజీ వారు తపస్సు చేసి వారు అమ్మవారు వారికి సాక్షాత్కారం చేసుకుని ఆవిడ శివశక్తి రూపిణిగా పరమేశ్వరుని నాతో కలిపి ప్రతిష్ఠ చేయమని ఆవిడ కోరటంతో ఆవిడ శిరస్సు మీద శివలింగం ఆకృతి కనబడుతుంది మనకి. ఆ విధంగా ఈ విజయరాజరాజేశ్వరి దేవి అమ్మవారిని వారిని కలిపి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. ఈ క్షేత్రానికి అంత విశిష్టమైనటువంటి మహిమాన్వితమైనటువంటి విశేషం అందువల్ల వచ్చిందనమాట. వారి తపశ్శక్తితో ఆవిడ చెప్పారు, అమ్మవారే చెప్పగా వారు ఈ విధంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి క్షేత్రం కృష్ణానది తీరాన మన విజయవాడ నగరంలో దగ్గరగా సమీపంగా కొలువయ్యి ఈ ఊరి భక్తులందరికీ కూడా ఎన్నో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క శ్రీచక్రం విశేషం, అర్చన, అలాగే స్వామివారికి అభిషేకము ఇవన్నీ విశేషంగా జరిపించుకుంటూ భక్తులు తమ కోరికల్ని తీర్చుకుంటూ ఎంతో ఆవిడ కృపకి పాత్రులై అలరారుచున్నారు. వచ్చే భక్తులకు కూడా చక్కటి ప్రవచనాలు, సాంప్రదాయాలు, భక్తి మార్గాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వామివారు బోధిస్తూ వారు అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నారనమాట. అది విశేషం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి. ఏమైనా చెప్తారమ్మా మీరు? శ్రీమాత్రే నమః అండి. అమ్మవారు విజయరాజరాజేశ్వరి అమ్మవారు వామపాదం కిందికి ఉంచి అమ్మవారు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే నామాన్ని ఆధారంగా చేసుకొని అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారి శిరస్సు పైన స్వామివారు శివలింగము, పానమట్టము అలా అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటారు. ప్రతి నెల అమావాస్య రోజు ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం, చండీ హోమం విశేషంగా జరుగుతుంది. పౌర్ణమి రోజు అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి. భక్తులు వాళ్ళ గోత్రనామాలతో చేయించుకోవచ్చు. అట్లా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రలు. అమ్మవారు కూర్చునే విధానం కూడా ఎడమకాలు అమ్మవారి వామపాదం కిందికి ఉంచి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అది భోగప్రదాయిని అని ఒక నానుడి. అదొక విశేషం. సో అందరూ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అమ్మవారి పక్కనే విజయ సుందరేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సిదసాదయ. కేశవాయ నమః. తాగండి. నారాయణాయ నమః. మాధవాయ నమః. స్థం ప్రక్షాళ్య గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అనిమిరెడ్డి నామధేయస్య నాగేశ్వరి ధర్మపత్న్యాః నాగేశ్వరీ సమేతోహం. రోషన్ నామధేయస్య వాణి నామధేయస్య అన్విక అద్వైత నామధేయస్య. చెప్పండి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం మమ శరీర సంపూర్ణ ఆరోగ్యత సిద్ధి ద్వారా ఆయుష్యాభి వృద్ధ్యర్థం సమస్త సన్మంగళ సిద్ధ్యర్థం సుఖ ఆనందన జీవన యోగ్యత సిద్ధ్యర్థం
అచంచల అచంచల పరమేశ్వర పరమేశ్వర భక్తి భక్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ సుందరేశ్వర శ్రీ సుందరేశ్వర దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సుందరేశ్వర సుందరేశ్వర ఉద్దిశ్య ఉద్దిశ్య సుందరేశ్వర సుందరేశ్వర ప్రీత్యర్థం సిద్ధ్యర్థం యథాశక్తి యథాశక్తి ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశ షోడశ అర్చన అర్చన పూర్వక పూర్వక అభిషేచనం అభిషేచనం కరిష్యే కరిష్యే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతస్సోమస్య సూర్యస్య సర్వలింగక స్థాపయంతం ప్రాణిమంత్రం పవిత్రం భవాయ దేవాయ నమః శర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః వసుదేవ దేవాయ నమః భవశ దేవశపత్ని నమః శర్వశ దేవశపత్ని నమః ఈశానశ దేవశపత్ని నమః. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శంకర హర హర మహాదేవ శంభో శంకర. మీ సంకల్పం స్వచ్ఛమైనదైతే శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి అమావాస్యకు 27 ప్రదక్షిణలు ఆచరించండి. మీ ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయి. అలాగే పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ కొలువైన స్వామివారి స్ఫటికలింగాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి, సకల శుభాలు కలుగుతాయి. ప్రతి మాస శివరాత్రిన ఆరుద్ర నక్షత్రం రోజులలో స్వామివారికి జరిగే విశేష అభిషేకాలు సేవల్లో పాల్గొనటం మహాపుణ్యకరం. చాలా విజయవంతంగా అమ్మవారి దర్శనం కానీ శివయ్య దర్శనం కానీ చాలా బాగా అయింది. చాలా పాజిటివ్ వైబ్. నిజంగా శివయ్యకి ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఆ చుట్టూ ఆ శివలింగం చుట్టూ ఉన్నంతసేపు కూడా తెలియని ఒక వైబ్ అయితే బాడీలో అలా ఉందన్నమాట. అండ్ చాలామంది చెప్తున్నారు ఇక్కడ స్ఫటికలింగానికి ఏంటంటే ఇక్కడికి వచ్చి మనమే ఆ లింగానికి మనమే అందరం అభిషేకం చేసుకునేలా కూడా టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేశారు. అంత బాగా ఉంది ఆ స్ఫటికలింగం కూడా, ఆకారం కావచ్చు అన్నీ కూడా. నేహావ్ ఇంత మంచి దర్శనం కల్పించిన సఖి, మీరు రెగ్యులర్గా చూస్తున్నారు శారీస్ ఇవన్నీ కూడా బాగా ఫేమస్ సఖి వాళ్ళది. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ సఖి గ్రూప్కి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.